గారు మీ పేరు? నా పేరు బాబాయ్ బాలకృష్ణయ్య. ఏం చేస్తారు బాబాయ్? రియల్ ఎస్టేట్ మేనేజర్. ఓకే బాబాయ్. 30 రోజుల్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గాల ఎమ్మెల్యే కానీ అవనిగడ్డని అభివృద్ధి అంటే రమేష్ అంటే అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? దానికి సమాధానం చెబుతామండి. 2010 నుంచి మేము జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్సీపీలో తిరిగాం. 2019లో రమేష్ గారిని గట్టిగా గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని బాగా కఠోరమైన దీక్షతో బాగా కష్టపడి పనిచేసి గెలిపించాం రమేష్ గారిని. తర్వాత రాను జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చగా, రమేష్ గారి విధానాలు నచ్చగా ఆ పార్టీకి రిజైన్ చేశాం. తర్వాత నెక్స్ట్ టీడీపీలో జాయిన్ అయ్యాం. అభివృద్ధి అంటే ఏంటంటే ఏంటి అసలు? అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేసే అభివృద్ధి ఏమైనా ఉందా? మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, పద్ధతి కూడా మాఫియా చేసుకుంటే అభివృద్ధి అనేది ఎక్కడన్నా ఇంత చేశారా? మేము సంక్షేమ ఫలాలు ఇచ్చామన్నారు. సంక్షేమ ఫలాలు 10 రూపాయలు ఇస్తున్నారు, మన జేబులో నుంచి 100 రూపాయలు లాక్కుంటారు కదా వాళ్ళు. అది ప్రజలకు తెలియదు అనుకున్నారు. ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఈ సంక్షేమం అంటే ఏంటంటే, అభివృద్ధి ఏంటంటే ప్రతి ఒక్కొక్క ప్రజలు మా దీన్ని దృష్టి పెట్టి గ్రహిస్తున్నారు. అభివృద్ధి అనేది ఎక్కడా కూడా లేదు, ఎంత లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ 90 కోట్లు హామీ ఇచ్చాడు, ఏదైనా ఒకటి నెరవేర్చాడు. అసలు కోడూరు రోడ్డు అయితే నేను ఓట్లు అడగను అన్నాడు. ఎదురుమండి బ్రిడ్జి కట్టంది, నేను బ్రిడ్జి మీద నుంచి వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు పోయినసారి ఎలక్షన్ ముందు. అది లేదు. ఇక్కడ ఎడ్లంకే ఫ్లైఓవర్ కడతా అన్నాడు, ఇది లేదు. ఏదో చెత్తకుండి కూడా తీసుకుపోయాడు. అభివృద్ధి ఏం చేశాడు అసలు? ఈ దివసం ప్రజలు ఎప్పుడు కూడా సాగునీటి మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు. సాగునీరు కూడా అందక ఎండిపోయిన పొలాలు చాలా ఉన్నాయి. సాగునీరు లేదు, వాళ్ళు అల్లాడిపోతున్నారు జనం. ఈరోజు చెప్తున్నారు కదా బాబాయ్, జగన్మోహన్ వైసీపీ పార్టీ అనేది రైతు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అంటే రైతు ప్రభుత్వం కాదంటారా? రైతు ప్రభుత్వం ఎట్లయితే ఇప్పుడు కనీసం ఈ దివసం ప్రజలకి సాగునీరు అందించాలి కదా. ఎండిపోయిన పొలాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఏరియాలో కోడూరు మండలం, నాయనక మండలంలో ఎండిపోయిన బీరుబారిన పొలాలు చాలా ఉన్నాయి. వాళ్ళు దిక్కులోనే అయోమయ స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఇదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే మనం వలస పక్షులు వెళ్ళి బీహార్కి వెళ్ళి వెళ్ళిపోవాలి, పక్కన స్టేట్కి వెళ్ళిపోవాలి. అభివృద్ధి అనేది రమేష్ గారు అనేది అసలు ఏమీ చేయలేదు. ఆయన దగ్గరికి ఏదైనా పని మీద వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనతో మాట్లాడినారు. మరి ఈ రాజకీయాలు మేము చాలా మాట చూసాము. ఇట్లా సింహాద్రి సత్యనారాయణ గారి దగ్గర చూసాం, మన బ్రాహ్మణి గారు చూసాం, మండల కృష్ణ గారు చూసాం. ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి కలమంటుంది. ఒక ఎమ్మెల్యే అంటే నీకు బాధ వస్తే నీ దగ్గరికి వస్తాం, కష్టపడి నీకు వస్తుంది తిరిగినప్పుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చెబుతావు. కొంతమంది బినామీలు పెట్టుకుని వాళ్ళ వరకే చేసుకున్నాను. అభివృద్ధి అనేది ఎక్కడ చేయలేదు. ఏం చెప్తారు బాబాయ్ రమేష్ గారి గురించి? ఏం చెప్తారు? రమేష్ గారు అంటే అభివృద్ధి అనేది లేదు. దివసీఎం రక్షణ కవచకుడు ఎవరంటే మండల బుద్ధప్రసాద్ అది మాత్రం వాళ్ళ గురించి చెబుతాం. దివసీఎంకి ఏమైనా చేశారంటే మండల కుటుంబం చేసింది. అంటే ఈ రోజున ఆయనే దోచుకున్నారని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారు కదా వైసీపీ పార్టీ రమేష్ గారు, ఏం చెప్తారు? ఆయన దోచుకుంటే ఇంత కూడా ఎక్కడైనా సరే రుజువు చేయమన్నాయి. ఆయన దోచుకున్నారు, రమేష్ గారు దోచుకున్నారని ప్రతి ఒక్కరికే తెలుసు. ఇసుక కానించి మట్టి కానించి మొత్తం దోచుకుంటాం. మందు కానించి లిక్కర్ మాఫియా, మందు మాఫియా, మట్టి మాఫియా. ఈరోజు రమేష్ గారు అయితే ఇంటింటికి మన ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ ఆయన సపోర్ట్గా మాట్లాడుతుంటే టీడీపీ కానీ జనసేన కానీ భయపడిపోతున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏమంటారు మరి? భయపడిపోతున్నా అంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా నేను గెలుస్తానని అనుకుంటాడు. అది ప్రజల్లో వస్తున్నారో రేపు మే 13 దాన్ని ప్రజలు తీర్పిస్తున్నారు. దానికి ఎలాంటి తీర్పు వస్తున్నది, అది ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారని జూన్ 4 తారీఖు తెలిసిపోతుంది. తీర్పు అనేది ఈ కూటమి తరపున మండల బుద్ధప్రసాద్ ఈ నియోజకవర్గంలో కనీవిని మెజార్టీగా గెలవబోతున్నాడు. దానికి నిదర్శనం మొన్న బాలస్వామి గారు మండల బుద్ధప్రసాద్ గారు ర్యాలీ చూసి ఈ వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. బాబాయ్ గారు ఏంటి, అంతకుముందు బుద్ధప్రసాద్ గారు అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి, ఈ రోజు జనసేన నుంచి టికెట్ తెచ్చుకుని జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కదా. అంటే అంతకుముందు జనసేనలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంతమందికి అక్కడ 3 నాయకులు అయితే ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి ఉన్నారు. ఈ తరుణంలో ఆయన టీడీపీ నుంచి జనసేన మారి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ నాయకులు కానీ కార్యకర్తలను సపోర్ట్ చేస్తారా లేక ఏం చేస్తారు? 100% చేస్తారు సపోర్ట్. ప్రతి ఒక్కరు ఈ కూటమి తరపుని ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపు ప్రాతిపదికన బుద్ధప్రసాద్ గారు సీట్ ఇచ్చారు. అది
గెలుపు అవకాశాలు బుద్ధప్రసాద్ గారు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయనకి పిలిచి ఆయన జనసేన తీసుకుని జనసేన తరఫున సీట్ ఇచ్చారు ఆయనకి. ఏంటి బాబు మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సీఎం గారు వచ్చి అవనిగడ్డ నియోజకవర్గానికి 93.5 కోట్లు కూడా శాంక్షన్ చేస్తున్నారు అభివృద్ధి పథకం కింద. ముఖ్యంగా చూసుకుంటే కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారి చూసుకుందాం. దాని పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఆమోదించారు. ఇలాంటి దానిలో ఆ రోడ్డును ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా తీసుకొచ్చారు అంటే ఎలక్షన్ అంటానికి వచ్చారా? అంటే ఇది ఒక ఎలక్షన్ ఈ ప్రజల్ని మభ్య పెడతాం తప్ప రాజకీయ స్టంట్ కాకపోతే ఏమి లేదు. ఇది ఇదాన్ని బట్టి ఏమైపోయింది ఈ రోడ్డు గురించి. లంక భూములు కొన్నారు ఇళ్ల స్థలాలు, కానీ దాంట్లో ఎంత అవినీతి జరిగింది, మట్టి తోలకం ఎంత అవినీతి జరిగింది. లంకమాని దగ్గర స్థలాలు ఇచ్చారు, అవి ఎవరికి వాళ్ళ సొంత మనుషులు ఇస్తున్నారు, వాళ్ళ బినామీలు వేసుకుని కొన్ని ప్లాట్లు అమ్ముకున్నారు. అది అభివృద్ధి ఏంటది? అభివృద్ధి అనేది అసలు ఏం చేయలేదు రమేష్ గారు. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు, ఎవరికైనా అది అందరికి ఇచ్చారు పథకాలు రాష్ట్రం అంతా. అభివృద్ధిగా రమేష్ గారితో ఏమి చేసింది ఏమి లేదు, 0%. అభివృద్ధి అనేది చేసిందంటే ఎవరైనా చేశారని అది మన కుటుంబానికి చెల్లుతుంది. దివసీమకు రక్షణ కవచంలా నిలబడాలి. ఆయన ఉంటేనే మళ్ళీ దివసీమ మళ్ళీ సస్యశ్యామలంగా ఉంటుంది అన్ని రకాలు కూడా. రాజకీయాల రూపుమాపే వ్యక్తి ఎవరంటే మండల బుద్ధప్రసాద్. బాబాయ్ దివసీమ అంటే మనం ముఖ్యంగా గుర్తొచ్చేది పాడి పంటలు కానీ చూస్తున్నాం. ఇది ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కూడా మేము అన్నది రైతు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి తను రైతు భరోసా కేంద్రాలు కానీ రైతులకి అండగా నిలబడిన ప్రభుత్వం మాదని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దానికి ఏమంటారు? వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ బినామీలకి ఇచ్చుకుని లబ్ధి చేకూర్చు కాంట్రాక్టులు ఇచ్చి లబ్ధి చేకూర్చుకుంటే తప్ప దానివల్ల ఉపయోగం ఎక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముందు సాగునీరే కదా అసలు కావాల్సింది. ఈ సాగునీరు కోటి మండలంలో ఎన్ని పొలాలు ఎండిపోయి, నాగరంగ మండలం ఎన్ని పొలాలు ఎండిపోయి అవన్నీ మేము చూపిస్తానన్నాం కదా. అసలు కరగట్టు ఉంది మన దివసీమ రక్షణ కోసం ఏదేసం మెయిన్ కరగట్టు. ఆ కరగట్టు కనీసం గేట్లు ఉంటాయి కదా అక్కడ, ఆ గేట్లు కనీసం తీసుకొని పెట్టేస్తే బయట. మరి ఏం చెప్తారు బాబాయ్? 30 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతున్నారు అవనిగడ్డ నియోజకవర్గం? అవనిగడ్డ నియోజకవర్గం జనసేన బీజేపీ టీడీపీ కూటమి భారీ విజయం దంకా బౌలిస్తుంది. దాంట్లో ఎట్టి సందేహం లేదు. బుద్ధప్రసాద్ గారు ఈ దివసీమ చరిత్రలో కనీవిని రైతులు మెజార్టీతో గెలుస్తున్నాడు. దాని నిదర్శనమే మన బాలసౌరి బుద్ధప్రసాద్ గారు ర్యాలీ. కార్యకర్తలను సపోర్ట్ చేస్తారంటారు? మరి చేస్తారు. కార్యకర్త అసమర్థ అనేది ఎవరికి లేదండి. మరి స్వార్థపడు కాదు.